యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. హల్లెలూయా. తండ్రి, ఆహారముతో పోషించావు, ఆరోగ్యంతో బలపరిచావు, కృపలతో నడిపించావయ్యా. మేము ఇంతవరకు బ్రతికాము, ఇంతవరకు తినగలిగాము, ఇంతవరకు చలించగలిగాము, ఇంతవరకు బ్రతకగలిగి ఆరోగ్యంగా ఉండగలిగామంటే అది నీ కృప నాయన. మేమేది కలిగి ఉన్నామో అది నీ కృప నాయన. నేను కలిగి ఉన్న కుటుంబం, నేను కలిగి ఉన్న సంపద, నేను కలిగి ఉన్న ఆస్తి, నేను కలిగి ఉన్న బలగం జనగం, నేను నిలబడిన స్థానము అంతయు నీవిచ్చినదేనయ్యా. నీ కృప వల్ల కలిగినదేనయ్యా. నీ మేలు ద్వారా మాకు అనుగ్రహించబడిందేనయ్యా. యేసయ్యా నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. మా ప్రయాణంలో తోడైనావయ్యా. నీ దోతలతో మమ్మను కాపాడేవయ్యా. ఏ కీడు, ఏ అపాయం రాకుండా కృపాక్షేమంతో నడిపించావు. ఏ తెగులు రానీక ఆరోగ్యంతో నిలబెట్టావయ్యా. అనేక పరిస్థితులు మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టక, మమ్మను మరువక, మా యందు కనికరపడ్డావు, కార్యం చేసావు, మేలుతో నింపావు, కృపతో నింపావు, రక్షణతో నింపావయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపతో కనికరించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా నీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు నాయన. తండ్రి, నీవిచ్చిన రక్షణకై, నీవిచ్చిన మేలులకై, కృపలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. సజీవ యాగముగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నా అవయవములన్నీ కూడా నీకు నీతి సాధనమగునట్లుగా, నా దేహం నీకు ఆలయమగునట్లుగా, నా ప్రాణాత్మ శరీరాలు నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయా తెలిసి తెలియక బుద్ధిపూర్వకంగాను నాయన బలహీనతలను బట్టి పాపమును చేసాం ప్రభువా. మేము అయా మమ్మల్ని క్షమించండి నాయన. మా నాలుక పెదవులు కడగండి, మా కన్నులు తేటపరచండి, మా తలంపుల ఆలోచనలు పవిత్రపరచండి అయ్యా. మా ఉద్దేశాలు అయా యేసయ్యా దుర్మార్గంగా ఉండక తొలగించి మంచివిగా చేయండి నాయన. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు అయా. మా పాదములను, మా చేతులను, మా హృదయమును, మా అంతరంగమును, మా మనస్సాక్షిని నీ రక్తముకు అప్పగిస్తున్నాము నాయన. నీ వాగ్దానమును బట్టి ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేయను, దుష్టత్వము నుండి కాపాడును అన్నావుగా నాయన. మా మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయనని చెప్పావుగా ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. ఓ గొప్ప దేవుడా, మమ్మల్ని మీకు సజీవంగా అప్పగించుకుంటున్నాం యేసయ్యా. అయ్యా నీ రక్తము మాపై ఉంచండి అయ్యా. మమ్మను పవిత్రంగా విమోచించి కాపాడు దేవుడవు నీవే కదయ్యా. కనికరముతో మాకు సహాయము చేయ, కృపతో మాకు సహాయము చేయనాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా ఓ లార్డ్ నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా అద్వితీయుడగు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా తండ్రి, మమ్మల్ని నీకు అప్పగిస్తుండగా అయా నువ్వు మమ్మలను పరిశుద్ధపరచుము, మమ్మల్ని విమోచించుము నాయన, మమ్మను కడుగుము నాయన, మమ్మల్ని నీ ఆత్మతో నింపుము నాయన, కృపతో నింపుము నాయన. ప్రభువా మా బలహీనతల్లో బలమునిచ్చు వాడవు నీవు అయా. మా సంఖ్యలు తెంచేవాడవు నీవు అయా. మా కట్లు విప్పు వాడవు నీవు
మాపై కాడి విరగొట్టువాడవు నీవు, మా బురదను కడుగువాడవు నీవు యేసయ్యా. నీకే స్తోత్రము, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. యేసయ్యా స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. యేసయ్యా మా నీతి నీవై ఉన్నావయ్యా, మా విమోచన నీవై ఉన్నావయ్యా, మా ఆదరణ నీవై ఉన్నావయ్యా, మా ఆశ్రయం నీవై ఉన్నావయ్యా. అయా మమ్మను పరిశుద్ధపరచు, అయా మమ్మను అభిషేకించము, అయా మమ్మను మండించము. పరిశుద్ధాత్మదేవా కనికరించుము, కనికరించుము, కనికరించుము నాయనా. అయ్యా నీ అగ్నిని కుమ్మరించు, నీ ఆత్మను కుమ్మరించు, నీ అభిషేకమును కుమ్మరించు, అగ్ని అభిషేకమును కుమ్మరించు, నీ శక్తిని కుమ్మరించు. నీ శక్తితో మమ్మను నింపండి. సంఘమును నాయన నీవు నింపు నాయన, నీ శక్తితో నింపుము నాయన, నీ అగ్ని అభిషేకముతో నింపు నాయన, నీ బలముతో నింపుము నాయన, నీ కృపతో నింపుము నాయన. ప్రతి బలహీనత నుండి విడుదల కలుగజేయము నాయన, ప్రతి అభ్యంతరము నుండి విడుదల కలుగజేయము నాయన. విమోచించబడిన వారుగా మార్చబడాలి, రక్షించబడిన వారుగా మార్చబడాలి, కృప పొందుకున్న వారుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిపూర్ణులుగా మార్చబడాలి, బలవంతులుగా మార్చబడాలి, ఆత్మపూర్ణులుగా మార్చబడాలి నాయన. సంపూర్ణులుగా మార్చబడే కృప దయచేయి నాయన. లోపము లేని వారుగా మార్చబడే కృప దయచేయి నాయన. లోపము లేని వారుగా మార్చబడే కృప దయచేయి నాయన. అయ్యా లోపము లేని కృప దయచేయి నాయన. సంపూర్ణత కలిగిన కృప దయచేయి నాయన. పరిశుద్ధమైన సంపూర్ణమైన కృప దయచేయి నాయన. బలమైన కృపను దయచేయి నాయన. బలవంతులుగా చేయని నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకే వందనాలయా. యేసయ్యా నువ్వు సిగ్గుపడనీవు నాయన, నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన. అయా మమ్మను కనికరించండి అయా. మా హృదయంతరంగాలు ఎరిగిన వాడవయ్యా. నీకు దాగినది మరుగైంది ఏది లేదు నాయన. అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. కనికరము చూపండి అయ్యా. నీ బిడల కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడవు. నీ బిడల చీకటిని వెలుగుగా మార్చే దేవుడవు అయా. నీ బిడ్డల యొక్క స్థితిగతులను మార్చే దేవుడవు నాయన. దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. శూన్యములో కార్యము చేసే గొప్ప దేవా అయా. సాధ్యమైన చోట సాధ్యాలు జరిగించేవాడా అయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవా స్తోత్రము, కనికరము కలిగిన దేవా స్తోత్రము. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా నీకే వందనాలు నాయనా, వందనాలు నాయనా. గొప్ప దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రము నాయనా. స్తుతులు తండ్రి, స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. జీవము కలిగిన దేవుడవు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. కృప చూపండి, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు అయ్యా. స్తుతులు నాయనా, స్తుతులు నాయనా, స్తుతులు నాయనా, స్తుతులు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వందనాలు అయ్యా, వందనాలు అయ్యా, వందనాలు నీకే అయ్యా. వందనాలు అయ్యా, వందనాలు అయ్యా,
వందనాలు నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. పడదామా? అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానం ఎదురైన అబ్రహాము బ్రతుకులు ఆనందమునిచ్చావయ్యా. నమ్మదగిన దేవుడు వైని నీ వైపు చూచుటకు నిరీక్షణ ఇచ్చావయ్యా. నీకే వందనాలు యేసయ్యా. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకు ఆనందమునిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణ ఇచ్చిన నీకే. పాడదాం. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమునిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణ ఇచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు. నా జీవితము కొన్ని దినాలు ఆగొచ్చు, కానీ నీ మాట తప్పిపోతున్నాయినా ఖచ్చితంగా నా జీవితంలో నీవిచ్చిన మాట, నీ వాగ్దానము, నీ కృపలు నెరవేర్చే దేవుడివై నమ్మదగిన వాడిగా ఉన్నావయ్యా. థ్యాంక్ యూ. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమునిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడు నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే. పడదమా. అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమునిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణ ఇచ్చిన నీకే. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడా, జరిగిస్తాయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. అయ్యా వందనాలు, అయ్యా అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా నీ వైపు చూడగా మా జీవితాలు మేము కోల్పోవు నాయన. మేము కోల్పోయినదంతా కూడా తిరిగి నువ్వు ఇచ్చే దేవుడవు నాయన. దేవా నమ్మదగిన దేవుడవని నీ వైపు మేము చూస్తున్నావు నాయన. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలు కన్నీటితో నీ వైపు చూస్తున్నారు. వారి జీవితాల్లో నీ కృప కొరకు నీ వైపు చూస్తూ ఉండగా, అయ్యా అవమానముతో నిన్న అబ్రహాము జీవితాన్ని ఆనందముతో నింపిన దేవుడవు నాయన. మృతతుల్యమైన శారా గర్భాన్ని జీవింపజేసి వారిలో అద్భుతాన్ని చేసిన దేవుడవు నాయన. దేవా నీ బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతాన్ని జరిగించండి అయ్యా. జరిగిస్తావయ్యా కార్యములు నీవు ఆశ్చర్య రీతిగా.
ఆశ్చర్య రీతిగా నువ్వు కార్యము జరిగించే దేవుడవయ్యా. నా జీవితం అంతా కోల్పోయానని దిగజారిపోయిన ఆ చివరి గడిలోనైనా సరే అద్భుతాన్ని చేయగలిగిన దేవుడవు. ఆశ్చర్య రీతిగా నా జీవితమును మలుపు తిప్పగలిగిన వాడవు. ఆశలు కోల్పోయిన నాకు ఆదరణకరంగా మారే దేవుడవు నాయనా. దేవా, నీలాంటి వారు ఎవరు లేరయ్యా. నీవే సర్వాధికారివి అయ్యా. నీవే సర్వశక్తిమంతుడివయ్యా. నీవే త్రోసివేయని కృప చూపే ప్రేమ కలిగిన వాడు. ఓ లార్డ్ కురాబాకా షవారి కంటారాలా రికా షరాలారా బాబా 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 ఓ కురాబారా కషరాలారా బాబా 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 అయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేదు నాయనా. నాయనా, నీ ప్రజలు నీ సన్నిధిలో ఉన్నారు. నీ కృపలతో వారిని నింపుము. నీ కృపలతో వారిని నింపుము. పరిశుద్ధాత్ముడా, నీ శక్తితో నింపుము. వారి సంకెళ్ళు తెగునుగాక, వారి కాడు విరుగునుగాక, వారి బలహీనతలో దూరమవునుగాక, వారి అభ్యంతరాలు పడగొట్టబడునుగాక. నీ కృపతో నింపబడుదురుగాక, నీ మహిమతో నింపబడుదురుగాక, నీ శక్తితో నింపబడుదురుగాక, నీ అగ్నితో మండుదురుగాక, నీ బలము కలిగి బలవంతులుగా మారుదురుగాక. దెక్కమునెత్తిన సైన్యముగా ఉందురుగాక నాయనా. ఓరి బాబా 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 కూరాలారా కషవారి కంట. ఓరి బాబా 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 తండ్రి, కృపదాయి చేయము నాయనా, కృపదాయి చేయము నాయనా. యేసయ్యా, కన్నీరు తుడిచే దేవుడు, కృపతో నింపే దేవుడు, అభిషేకించే దేవుడు, సంపూర్ణతనిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, కార్యము చేసే దేవుడు, రక్షణ కలిగించే దేవుడు అయ్యా. విడుదల కలిగించదయ్యా. ప్రతి రోగము నుండి విడుదల కలిగించండి. ప్రతి బలహీనత నుండి విడుదల కలిగించండి. ప్రతి పాపము నుండి, ప్రతి వ్యసనము నుండి యేసుని నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మానవుల్లో హేయమైన ప్రతి వ్యసనము కాల్చబడునుగాక, అది కొట్టివేయబడి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. దేవా, నీ కృపతో కనికరించి కార్యం చేయి. హల్లెలూయా. కృపతో నింపండి నాయన, కృపతో నింపము నాయన, కార్యము జరిగించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, నీ కృపతో సహాయం చేసి, నీ కృపలతో నింపి నీ బిడ్డలను ఆశ ఏది కావాలని అయ్యా, ఏది కావాలని బిడ్డలు దగ్గర ఉన్నారు తండ్రి. దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్నారు. కార్యము చేయాలి, కార్యము చేయాలి. కృప కలుగునుగాక, కృప కలుగును, కనికరము చూపయ్యా, కార్యము చూపయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అడుగుదాము ప్రభు. ఆయన సన్నిధిలో మనం ఆయన సేవిస్తున్నాం. ఆయన నీతో ఉండగా, ఆయన నిన్ను దర్శించే సమయంలో నువ్వు నోరు తెరిస్తే ఆయన కృపనిస్తాడు. నీకు కావాల్సింది నువ్వు అడిగితే ఆ రక్షణ నీకు ఇస్తాడు, ఆ స్వస్థత నీకు ఇస్తాడు, ఆ విడుదల నీకు ఇస్తాడు, ఆ కృప నీకు దొరికింది, ఆ అభిషేకం నీకు దొరికింది, ఆ శక్తి నువ్వు పొందుకుంటా, ఆ బలము నువ్వు పొందుకుంటా, ఆదరణ నువ్వు పొందుకుంటా. ఆయన హస్తాలు నిన్ను ఆదరిస్తాయి, ఆయన హస్తాలు నిన్ను బలపరుస్తాయి, ఆయన హస్తము నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా,
కలగాలి నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. జీసస్ తండ్రి నీకే స్తోత్రం. కృపతో కనికరించండి, కృపతో కనికరించండి. బలమైన జరిగించండి. ఒట్టిగా పోల్చుకోవడం కాదు అయ్యా, సమాధానముతో ఇంటికి వెళ్ళమని చెప్పిన దేవుడు. సమాధానము కలగాలి ఇంటికి వెళ్ళమన్నాడు. నీ బిడ్డలకు ఆ కృప దొరుకును గాక. సమాధానముతో వారు వెళుతున్నారు అయ్యా. సమాధాన నీ శక్తిని పొందుకొనడం సహాయం చేయండి. హల్లెలూయా. వారి కఠారాలా బాబా బాబా శిఖాధురి ఖారాలా బాబా శక్తిని కృపను అభిషేకమును నింపి నీ కృపతో బలపరిచి సహాయం యేసు నామములో స్తుతి ఆరాధనకి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపడుతూ సంపూర్ణ ఘనతయు మహిమ ప్రభావములాయనకు మాత్రమే కలుగునుగాక. పరివుడే సంపూర్ణంగా ఘనదుకు గొప్ప శక్తితో ఆయన నింపునుగాక, కృపతో నింపునుగాక, అగ్నితో బలముతో అభిషేకముతో నింపునుగాక. రికారా బాబా 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 కూరా బాబా బాబా బాబా. ఆయన మహిమైశ్వర్యం ఒక్కొక్కరికి కృప దయచేయునుగా, మేలు కలుగజేయునుగా, కార్యముతో కృపలతో నింపునుగాక. రిఖలారా బాబా 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 రిఖ టరాలారా బా కషారాలారా కూరా బాబా 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 రైక షారాలారా. శక్తిని నింపయ నింపయ నింపయ. నీ అభిషేకం రిలీజ్ అవునుగా. పరిశుద్ధాత్ముడా నీ శక్తి రిలీజ్ అవునుగా. నీ అగ్ని అభిషేకం రిలీజ్ అవును. ఒక్కొక్కరిని కాల్చి, ఒక్కొక్కరిని దహించి, ఒక్కొక్కరిని మండించి, ఒక్కొక్కరిని నింపునుగాక నింపునుగాక. పొందుకోవాలి ప్రతి ఒక్కరు దేవుని కృపను, అభిషేకమును, శక్తిని పొందుకుంటుగా. అగ్ని అభిషేకమును, కృపను నింపము నాయనా, నింపు. హల్లెలూయా 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 హల్లెలూయా. నింపము నాయన, నింపము. పొందుకోవాలి ఒక్కొక్కరు కృపను పొందుకుందరుగాక. యేసుక్రీస్తులో కృపను పొందుకుందరుగాక. కూరా బాబా 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 రిక షారాలారా బా రిక ఠారాలారా కషారా ఓరి బాబా 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 బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కీర్తనలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అభ్యంతరాల గురించి మాట్లాడదలుచుకున్నాను. హల్లెలూయా. మనిషికి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. అయ్యా ఏంటయ్యా ఈ పని నువ్వు చేయలేకపోయావు ఏమండి అని మనం అడిగినప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఆ మనిషి ఏం చెప్తాడంటే, ఈ కారణాన్ని బట్టి నేను ఈ పని చేయలేకపోయాను, రాలేకపోయాను. నీ ప్రయాణానికి కారణాలు, నీ పనులకు కారణాలు, నీ జీవిత విధానాలకు కొన్ని కారణాలు ఉంటాయి కదండి. అవి కొన్ని అభ్యంతరమైనటువంటి కారణాలు. ప్రియులారా, అయితే మానవ జీవితంలో దేవుని సంతోషపెట్టే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో, దేవుని రక్షణ కలిగి ఉండే విషయంలో కూడా మనుషులకు కొన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని జరిగించటంలో, దేవుని కార్యాలు జరిగించటంలో ఏమండి కొన్ని అభ్యంతరాలు మనుషులకు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఆ అభ్యంతరాల విషయమై దేవుడు ప్రభువు ముందుగానే చెప్పాడు. అభ్యంతరాల విషయమై ప్రభువు ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం.
7 చూసారా ప్రియులారా, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరాలు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనము కూడా దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో కొన్ని అభ్యంతరాలు మన దగ్గర ఉన్నాయి. ఉన్నాయా లేవా? కొన్ని అభ్యంతరాలు మన దగ్గర ఉన్నాయి. అయితే అది నిన్ను శ్రమకు గురి చేస్తుంది, గుర్తు చేసుకో. అర్థమవుతుందా? అభ్యంతరాలు రాక తప్పవంట, కానీ ఆ అభ్యంతరాలు ఎవరి వల్ల అయితే వస్తాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఏంటంట? శ్రమ. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని మత్తయి సువార్తలోనే రాయబడి ఉన్నది. చూడండి, 11వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. చూడండి, దేవుని విషయమై అభ్యంతరపడుతూ ఉన్నారు మానవులు. దేవుని విషయమై అభ్యంతరపడుతున్నారు. అభ్యంతర పడటం వలన శ్రమ, అభ్యంతరాలు పడకుండా ఉండడం వలన ధన్యత. హల్లెలూయా. ఇప్పుడు మానవుల అభ్యంతరాల కారణాలు ఏంటి? అవి కూడా బైబిల్లో ఉన్నాయి కొన్ని. దేవుడు అనాది కాలము నుండి మానవుల యొక్క నడవడి పరిశీలించాడు. మానవుల యొక్క నడవడికను పరిశీలించాడు. వారి హృదయాలు పరిశోధించాడు. వారి జీవిత విధానాలు ఆయన పరీక్షించాడు. పరీక్షించి పరిశోధించి చూసి, ఇదిగో ఈ విషయమై మీరు అభ్యంతరపడుతున్నారు అని మాట్లాడాడు ఆయన. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభువు మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. ప్రభువు మాట్లాడటం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన, ఇదిగో నా విషయమే మీకు అభ్యంతరాలు వస్తాయి, కానీ అవి ఎవరి వల్ల వస్తాయో ఆ వానికి శ్రమ. అభ్యంతరాలు రాకుండా అయితే ఉండవు, వస్తాయి, కానీ ఎవరి వల్ల వస్తాయో అవి వానికి శ్రమ. యేసు ప్రభువారు ఇంకా ఏమన్నాడు తెలుసా ప్రియులారా? అసలుకి ఆ అభ్యంతర పరిచయవాడిని ఏమండి, ఒక మెడకి ఒక పెద్ద రాయి కట్టేసి సముద్రంలో పడేయమన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడండి? సముద్రంలో పడేయమన్నాడు. అభ్యంతరాలు ఎవడి వలన వస్తాయో వాడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. గమనించండి ప్రియులారా, ఇది గొప్ప భయంకరమైన విషయం, గొప్ప భయంకరమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు మీరు చాలా విషయాల్లో మీరు ఆలోచన చేయండి. కొన్ని సందర్భాలను బట్టి మనం ఏమవుతామంటే అభ్యంతరపడతాం. అది దేవుని విషయమైనటువంటి అభ్యంతరం, రక్షణ విషయమైనటువంటి అభ్యంతరం. చూడండి, మనము కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచుతాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం. ఏడవ అధ్యాయం 19వ వచనం. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దానివల్ల వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ ఇళ్ళకి యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ ప్రజలను చూస్తేనంట, దేవుడు వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర ఏం కనపడ్డాయి దేవునికి అంటే వారికి వెండి బంగారం. అది వాళ్ళని అభ్యంతరపరుస్తుంది దేవుని విషయమై.
అంటే ఏంటంటే వారికి ఆ వెండి బంగారము అంటే బాగా వాళ్ళు సంపాదన కలిగిన హై స్టాండర్డ్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని బట్టి వీళ్ళు ఏమయ్యారంట? అతిశయించారు, దేవునికి దూరం అయిపోయారు. ఏమండి, మనకు కూడా చూడండి, మనకు కలిగిన ఉద్యోగాలను బట్టి, ఏమండి, మనకు కలిగినటువంటి పనులను బట్టి, సంపదను బట్టి, వీటిని బట్టి మనం కూడా ఏమవుతామంటే అభ్యంతర పడిపోతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు దాన్ని నేను వాళ్ళ మీదకి నేను ఉగ్రత పంపించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వారిని ఎట్ట కాపాడుద్దో చూస్తానన్నాడు. మన కరోనా వచ్చింది, దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చినప్పుడు డబ్బులు రోడ్ల మీద పడేశారంట. డబ్బులు కట్ల రోడ్ల మీద పడేశారు. ఆ వీడియోలు మనం అందరికి బాగా తెలుసు, అవునా కదా? వారి డబ్బు వాళ్ళని రక్షించగలిగిందా? డాక్టర్లు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు, లేరా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అదే అంటున్నాడు, ఆ వెండి ఆ బంగారాన్ని బట్టి వారిని పోషించుకుంటారేమో. అంటే మాకెందుకు, మాకు కావాల్సినంత ఉంది, దేవుడితో మాకేం పని? అసలుకి ఇప్పుడు మారు మనసు పొందాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రక్షణ పొందుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? అసలు గుడికి రావాల్సిన అవసరం ఏముంది? దేవుని దగ్గర మొక్కాల్సిన అవసరం ఏముంది? దేవుని దగ్గర ఉపవాసాలు ఉండాల్సిన అవసరం ఏముంది అనుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వెండే, వారి బంగారమే, వారి కలిగి ఉన్న సంపదే వారిని ఏం చేసిందంట? అభ్యంతరపరిచేలాగా చేసింది. అది వారి ఆటంకానికి కారణమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ఆటంకానికి అది కారణమైందేమో చూడు ఒకసారి. నిన్ను కూడా అదే అభ్యంతరపరుస్తుందేమో చూడు. అమ్మ, వింటున్నారా దేవుని వాక్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అభ్యంతరపరచబడటానికి అదొక కారణం. రెండో కారణం ఏంటంటే 14 సరిగ్గా కూర్చోండి. 14:3 ఎహెజ్కేలు గ్రంథం 14:3 చదవండి. ఇక్కడ ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళల్లో ఏమున్నాయంట? విగ్రహాలు ఉన్నాయంట. వీళ్ళల్లో ఏమున్నాయి? విగ్రహాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విగ్రహాలు వీళ్ళల్లో ఉన్నాయి. ఏమండి, విగ్రహారాధన దేవతలు కొంతమందికి అయితే, కొంతమంది అన్యులు వాళ్ళ విగ్రహాలను బట్టే మారలేకపోతున్నారు. కొంతమంది క్రైస్తవులు వారికి ఉన్న విగ్రహాలు ఉన్నాయి, కొన్ని సినిమా విగ్రహాలు, సీరియల్ విగ్రహాలు. ఏమండి, కొన్ని విగ్రహాలు వాళ్ళ హృదయంలో ఉండి వాటిని బట్టి అభ్యంతరపడుతూ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారంట, దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారంట. ఏమండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని కొరకు ముందుకు రావడానికి నీ హృదయంలో ఇలాంటి విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? విగ్రహాలను బట్టే నువ్వు రాలేకపోతున్నావా? లేక నీ కలిగి ఉన్న వెండి బంగారాలను బట్టే నువ్వు రాలేకపోతున్నావా? గమనించండి ప్రియులారా, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. హోషేయ గ్రంథము 5:4 5:4 ఇక్కడ దేని చేత అభ్యంతరపరచబడుతున్నారంట వీళ్ళు? తమ క్రియలు. ఏంటండి? క్రియలు, తమ క్రియలు. ఏంటి ఆ క్రియలు? నీ క్రియలేంటి? వ్యభిచారపు క్రియల, దొంగతనపు క్రియల, అబద్ధపు క్రియల, మోసపు క్రియల. ఒక్కొక్కళ్ళు అంటారు, పాస్టర్ గారు నాకున్న అలవాట్లను బట్టి నేను రాలేనండి. వారి అలవాట్లు, వారి క్రియలు వారిని అభ్యంతరపరుస్తున్నాయి. పాస్టర్ గారు నేను చేసే పనిలో కొన్ని అబద్ధాలు ఆడాలి, కొన్ని మోసాలు చేయాలి కదండి, కొంత అట్లా ఉండాలి, కొంత ఇట్లా ఉండాలి. కానీ చూసారు, వారి క్రియలు వారిని అభ్యంతరపరుస్తున్నాయి. వారు కలిగి ఉన్న అలవాట్లు, వారు కలిగి ఉన్నటువంటి ఆ క్రియలే వారిని ఏం చేస్తున్నాయి అండి? అభ్యంతరపరుస్తున్నాయి. ఒక్కొక్కడు దేవుడి కంటే కూడా సినిమా హీరోని ప్రేమించేవాడు ఎక్కువ ఉంటాడు.
దేవుడికి 10 రూపాయలు కానుకేయడు, కానీ కట్అవుట్ మీద 10 లీటర్ల పాలు పోతాడు. పోతారా పోయిరా? ఏమండి గమనించండి. వెండి బంగారాలు ప్రేమించే వాళ్ళు కొంతమంది అయితే ప్రియులారా, కొంతమంది ఏమో ఏమండి విగ్రహాలను చేసేవాళ్ళు అయితే, కొంతమంది ఏం చేస్తున్నారంట, తమ క్రియల వలన, కేవలం నా క్రియల వలనే, నా పనుల వల్లనే నేను బాప్తిసం తీసుకోలేకపోతున్నాను పాస్టర్ గారు, మందిరానికి రాలేకపోతున్నాను పాస్టర్ గారు, ప్రార్థించలేకపోతున్నాను పాస్టర్ గారు, ఉపవాసం ఉండలేకపోతున్నాను పాస్టర్ గారు, మందిరానికి రాలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, బాప్తిసం తీసుకోలేకపోతున్నాను, రక్షణ విషయంలో ఇది కాలేకపోతున్నాను. ఇది కాలేకపోవడానికి గల కారణాలు, అభ్యంతరాలు 1,00,000 చెప్తున్నావు. ఏమండి, నీ క్రియలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయేమో, జాగ్రత్త. అభ్యంతరం వల్ల మనుషునికి ఏంటంట, శ్రమ. మనుషులకి ఏముంది, నీవు ఇప్పుడు ఎక్కడున్నావు, దేనికి సూచనగా ఉన్నావు నీవు, అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ, ఎవరి వల్ల వస్తున్నాయో వాళ్ళకి శ్రమ అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇలాగ అభ్యంతర పడిపోతూ చాలా విషయాల్లో ఏమండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేవుని చిత్తానికి దూరంగా వెళుతున్నారు. దేవుని యొక్క మాట వినుటకు అవిధేయులవుతున్నారు. దేవుని పిలుపును త్రోసివేస్తున్నారు. దేవునికి వీపు చూపిస్తున్నారు. మేము ఇప్పుడు కాదులే, ఏదో ఒక అభ్యంతరం, ఒక కారణం నీ దగ్గర ఉంది. అది దేవుని చిత్తాన్ని చేయకుండా, మారు మనసు పొందనీయకుండా, బాప్తిసం తీసుకోనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, రక్షణ పొందుకోనీయకుండా, నీతిగా ఉండనీయకుండా, దైవ మార్గంలో నడవనీయకుండా నిన్ను చేస్తుంది. నిన్ను చేస్తున్న ఆ అభ్యంతరం ఏదో నువ్వు త్వరగా విడిచిపెట్టకపోతే నీవు శ్రమల పాలయ్యే రోజు ముందుంది. కొంతమంది ఆల్రెడీ అనుభవిస్తున్నారు కూడా, కొంతమంది ఆల్రెడీ అనుభవిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం వింటున్న మీరు ఏమండి త్వరగా దాన్ని తీసేసుకోవాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయబడకుండా నీ అవయములో ఒకటి నశించిపోవుట నీకు ప్రయోజనకరమే కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతా నరకంలో పడే కన్నా నీ అవయవంలో ఒకటి పోవటం నీకు ప్రయోజనమే కదా. ఏమండి దేవుడు ఏమంటున్నాడో మీరు గమనించండి. అమ్మా వింటున్నావా? జాగ్రత్తగా ఇటు తిరిగానంటే మీరిద్దరు అటు తిరిగారు. అత్త వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళు వెంక చూస్తున్నారు, మీరు పిల్లలు వెంక. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అభ్యంతరాల గురించి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో చూడండి. మన జీవితంలో కన్ను కోల్పోవడానికి ఇష్టపడతామా? చెయ్యి కోల్పోవడానికి ఇష్టపడతామండి. గమనించండి ప్రియులారా, దేహానికి దీపం ఏది? కన్నే. జీవితానికి ఆధారం ఏది? చెయ్యే. అవునా కదా? జీవితానికి ఆధారం ఏంటంటే కుడి చెయ్యే కదండి. కుడి చెయ్యి నరకబడిన వాడు దేనికని పనికొస్తాడా? ఏమండి, అంటే అది ఎంత ముఖ్యమైందో చూపించడానికి కుడి చెయ్యి చెప్పాడు దేవుడు. అర్థమైందా? కుడి చెయ్యి అనేది ఏమండి ఒక మనిషి జీవన ఆధారం, జీవితానికి ఆధారం. ఆ చేతిని కోల్పోతే ఇకేమి లేదు ఆ జీవితంలో. దేహానికి దీపం అంతా కూడా కన్నే. ఆ కన్ను కోల్పోతే ఇకేమి అంటే నీ జీవితానికి ఆధారం అనుకున్నది కోల్పోటాకైనా నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జీవితానికి ఆధారమైన దాన్ని కోల్పోటాకైనా నువ్వు సిద్ధపడాలి.
కన్ను కోల్పోటాకైనా, అంటే ఎంత ఇంపార్టెంట్ అయినా సరే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకు? అది నీకు అభ్యంతర కారణమైతే, అది నీ అభ్యంతరానికి, నీ ఉద్యోగమే నీ అభ్యంతరం అయితే విడిచిపెట్టు. నీ వారే నీకు అభ్యంతరం అయితే దాన్ని కూడా విడిచిపెట్టు, బాధ ఏం లేదు. నా నిమిత్తము తన తండ్రినైనను తల్లినైనను విడువను వాడు నాకు పాత్రుడు కాడు కదా. నీ భర్తే నీకు అభ్యంతరం అయితే ఏం బాధ లేదు. అర్థమవుతుందా? అంటే భర్తను వదిలేయమని చెప్పను, హల్లెలూయా. నువ్వు మాత్రం రక్షణ తీసుకోవాలి. వాళ్ళు నిన్ను శ్రమ పెట్టేవారైనా శ్రమ పడినా బాధలేదు, హల్లెలూయా. వాళ్ళు నిన్ను శ్రమ పెట్టేవారైనా కానీ ఏమండి ఆ శ్రమ పడినా బాధలేదు. దేవుని కొరకు ఏదైనా మనం చేయాలి, హల్లెలూయా. ఏమండి నీవు అలాగ చేయకపోతే గుర్తుపెట్టుకో, అయ్యా నేను చాలామంది ఈ రోజున ఆడవాళ్ళు శరీరాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఏమండి మరి సౌకర్యాలను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు, వస్తువులు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు, కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఆ ఆడవాళ్ళకి కొంచెం ప్రేమ ఎక్కువ కదండి, ప్రతిదాని మీదే ప్రేమే మక్కువే. ఏది కోల్పోయినా ఆడవాళ్ళు ఇష్టపడరు. ఆఖరికి ఇంట్లో కూరగిన్నె ఎవడని ఎత్తుకెళ్ళినా పోట్లాడతారు, వెళ్ళి కూరగిన్నె ఎవడని ఎత్తుకుపోయినా పోట్లాడతారు. ఎందుకంటే నాకు మా పుట్టింటోళ్ళు పెట్టారు అదే అంటారు. అవునా కాదా? మా పుట్టింటోళ్ళు పెట్టారు, అది స్టీల్ గిన్నె 10 రూపాయలు పెడితే వచ్చింది అది, కానీ వాళ్ళకి అంత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఆడవాళ్ళకి ప్రతిదాని మీద ప్రేమే ఉంటుంది. కానీ ఒకటి చెప్పు, అన్నీ కలిగి ఉండి నరకంలో పోయే కన్నా అవన్నీ కోల్పోయి జీవంలో ఉండటం సంతోషం కదా, అవునా కదా? కొంతమంది అందాన్ని బట్టి అభ్యంతరపరచబడతారు, ఏమండి? ఎందుకంటే వాళ్ళు సౌందర్యాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. వాటిని బట్టి మారు మనసు పొందలేరు వాళ్ళు. అయ్యో దేవుణ్ణి నమ్ముకుంటే బొట్టు తీసేయాలయ్యా, గాజులు తీసేయాలయ్యా, పేరలోని రాసుకోలేం అయ్యా, మంచి జాళ్ళు వేసుకోలేం అయ్యా, మంచి జాకెట్లు వేసుకోలేం అయ్యా, మోడల్ అయ్యి మారు మనసు పొందితే ఎట్టాగా వదలలేరు. అభ్యంతరాలు వాళ్ళకి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జాకెట్లతోనో లేదంటే ఆ నగలతోనో లేదంటే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ఆ అందమైన చర్మాలతోనో నరకంలో కాలే కన్నా, శ్రమల పాలయ్యే కన్నా, ఏమండి అవి లేకుండానే దేవునిలో ధన్యంగా బ్రతకలేవా? హల్లెలూయా. ధనవంతుడు సుఖభోగాలు కావాలనుకో నరకానికి వెళ్ళాడు. లాజరు అవి నాకేం అవసరం లేదులే అని రొట్టె ముక్కలతో తృప్తి చెంది నిత్య జీవానికి వెళ్ళాడు. ఎవడు గొప్ప? ఏమండి మరి నువ్వేం చేస్తున్నావు? అమ్మో ఈ ఉద్యోగం లేకపోతే అట్ట, ఇది లేకపోతే అట్ట. ధనవంతుడు లాంటి మనసు నీది. ఈ లోక భోగాలను ప్రేమిస్తున్నావే కానీ దేవుని ప్రేమించలేకపోతున్నావు, దేవుని చిత్తాన్ని ప్రేమించలేకపోతున్నావు. ఇది లేకపోతే ఎలాగా అని దాని మీద ఆధారపడుతున్నావు నువ్వు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్నవి ఏవి కూడా దేవుని ఉగ్రత దినమందు నిన్ను కాపాడలేవు. దేవు ఉగ్రత దినమందు నిన్ను రక్షించజాలవో. కష్ట సమయంలో నీకు ఆధారము కానేరవయన్నే, అవునా కాదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కటే ప్రియులారా, ఏ సమయంలో అయినా మనకు ఆధారమైన వాడు దేవుడే. ఏ పరిస్థితుల్లోనైనా మనకు ఆధారమైన వాడు దేవుడే. ఆయన తప్ప నిన్ను పోషించే ఆధారం ఇంకొకటి లేదు. ఆయన తప్ప నిన్ను రక్షించే ఆధారం ఇంకొకటి లేదు. ఆయన తప్ప నిన్ను బాగు చేసే ఆధారం ఇంకొకటి లేదు. ఆయనను కాదని వెళ్ళి బాగుపడేది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే దేవుని లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు కదా. దేవుని కృపకు దూరంగా నువ్వు సంపాదించేది ఏముంటుంది? దేవుని కాదని నువ్వు కూడబెట్టుకునేది ఏముంటుందండి? చాలామంది కూడబెట్టుకుంటున్నారు, చాలామంది పోగేసుకుంటున్నారు దేవుణ్ణి పక్కన పెట్టి.
ఏమండి ఏదైనా పెళ్లి చేయాలనుకోండి, లేదంటే ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, ఏమండి ఏదైనా శుభకార్యమో అశుభకార్యం చేయాలనుకోండి, పక్కకు పెట్టేస్తారు దేవుణ్ణి. ఏం చేస్తారు? దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. శుభకార్యమైనా అశుభకార్యమైనా పెళ్ళైనా ఇల్లైనా ఏదైనా కట్టాలన్నా చెయ్యాలంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఏం తెచ్చుకుంటారు? తెచ్చేసుకుంటారు. అప్పుడు దేవునికి భయపడరు అసలు. అమ్మో అయ్యిపోతే ఏమవుతుందని దెయ్యానికి భయపడతారు. దేనికి భయపడతారండి? అవి చేయకపోతే, అట్టుండకపోతే, ఈ పసుపు రాయకపోతే, ఈ ఆకు కట్టకపోతే, ఇదిట్ట దించకపోతే, ఇదిట్ట లేపకపోతే ఏమైపోతానోనని భయం. ఏమండి వాటికి భయపడి ఏదేదో చేయాలని చూస్తారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అట్లా చేసి తదుపరి శ్రమల పాలయ్యే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇల్లు కడతారు, తర్వాత ఆ ఇంట్లో ఏదైనా జరగాలి మళ్ళీ మొత్తం పగలగొడతారు. పెళ్లి చేస్తారు, కానీ ఆ పెళ్ళిలో కోడల కొడుకు అల్లుడు ఏదైనా తేడా చేయగానే మొత్తం తెగదింపులు చేసేసుకుంటారు. ఎవడు వెళ్ళమన్నాడు నిన్నట్టు? ఎవరు చేయమన్నారు నిన్నట్ట? ఎవరు భయపడమన్నారు నిన్ను దెయ్యానికి? ఎవరు చోటిమన్నారు నీకు? అపవాది. ఎక్కడైతే నువ్వు ఆచారానికి చోటిస్తావో అదే అపవాదికి చోటు. ఆచారాలు దేవుల్లో నుంచి పుట్టినవి కాదు, అవి లోకంలో నుండి దెయ్యంలో నుండి పుట్టినవి. నువ్వు ఎప్పుడైతే వాటికి నువ్వు చోటిస్తావో అవే నీకు అభ్యంతరాలుగా ఉంటే వాటి వల్ల నీకు శ్రమ, వాటి వల్ల నీకు శ్రమ. దయచేసి దేవునికి నువ్వు భయపడాలి, దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి. దేవుని వలన కాందంటే ఏది ఉండదు. అసలు దేవుని చిత్తంగా నువ్వు చేస్తే దేవుని నిన్నేం చేసిద్ది? ఇంకా నువ్వు భయపడతాకు చెప్పు అసలు. ఏమండి అర్థమవుతుందా మీకు? దేవుని చిత్తం నువ్వు జరిగిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉండగా దేవుడు నిన్నేం చేసిద్ది? నీవు దైవనీతిని అనుసరించి ఇల్లు కట్టావు అనుకోండి, ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. అప్పుడు దైవం ఏం చేసిద్ది? ఇంకా దైవ చిత్తాన్ని అనుసరించి నువ్వు పెళ్లి చేసావు అనుకోండి, ఆ వివాహము దేవునిది. ఆయనే ఆ ఇంటిని కట్టేవాడుగా ఉంటాడు, ఆ కుటుంబాన్ని. దానిలో దైవం ఏం చేసిద్ది? ఇంకా నీకు కావాల్సింది దేవుని చిత్తమా దెయ్యం చిత్తమా? మరి నువ్వు దెయ్యాల చిత్తానికి ఎందుకు వెళ్తావు? దెయ్యాల చిత్తాలకు ఎందుకు వెళ్తున్నావు? వ్యర్థమైన వాటి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళుతున్నావు కనుకే అవి నీ దగ్గరకు వస్తున్నాయి. వాటికి నువ్వు చోటిస్తున్నావు కనుకే అవి నిన్ను ఏళ్తున్నాయి. అవి నిన్ను ఏళ్తున్నాయి కనుకే నీ జీవితంలో శ్రమకు కారణమవుతున్నాయి, పోరాటానికి కారణాలు అవుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ అభ్యంతరాలు నీ దగ్గరకు వచ్చి క్రీస్తును విడిచిపెడుతున్నావో, నువ్వు సంపాదించుకోవడానికి ఏ అభ్యంతరాలు అడ్డుపడుతున్నాయో, నువ్వు పెళ్లి చేయటాకైనా, ఇల్లు కట్టుకోవడానికైనా, మారు మనసు పొందటాకైనా, రక్షణ పొందటాకైనా, మందిరానికి రావటాకైనా, ప్రార్థన చేయటాకైనా ఏవేని అభ్యంతరాలు నీకు తగలగా ఆ అభ్యంతరాలను బట్టి నీవు దేవునికి దూరమై దేవునికి అవిధేయంగా నువ్వు వెళుతున్నావో, దేవునికి చోటీకుండా దెయ్యానికి నువ్వు చోటిస్తున్నావో, సాతాను ఆ అధికారముతో వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను శ్రమ పెట్టేవాడుగా ఉంటాడు. అభ్యంతరాల వలన శ్రమ కలిగిద్ది. అవి వస్తాయంట, కానీ నువ్వేం చేయాలి? వాటిని తోసేసుకోవాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలండి? వాటిని త్రోసేసుకోవాలి, తీసేసుకోవాలి. వాటిని తీసేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిలో ముందుకు కొనసాగాలి. దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలి. అలాగ నువ్వు చేస్తేనే ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యుడు అవుతారు. ఈ రోజున యేసు ప్రభుని బట్టి కూడా చాలామంది అభ్యంతర పడతారు. ఆయన ఆళ్ళ దేవుడుగా, ఆయన ఆ దేశపు దేవుడుగా, ఆ కులపోళ్ళ దేవుడుగా, ఆ మతపోళ్ళ దేవుడుగా, ఆ దేశపోళ్ళ దేవుడుగా, అసలు ఆయన దేవుడే కాదుగా అని చెప్పేసి క్రీస్తు విషయమై కూడా అభ్యంతరాలు పడతా ఎన్నో విధాలుగా ఇదయ్యే వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయమై నువ్వు అభ్యంతర పడుతున్నావో జాగ్రత్త. ఏమండి, ఆ అభ్యంతరాలు నువ్వు త్వరగా తీసేసుకోకపోతే ఆయన ఈ శ్రమకు కారణమవుతుంది.
అది నీ శ్రమకు కారణమవుతుంది. నీ జీవితంలో ధన్యతను నువ్వు కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. లేదులేయ్యా 1 సంవత్సరం ఆగుతానంటే ఈ లోపల ఈ అభ్యంతరం నిన్ను ధన్యుడిగా చేయలేదుగా. నేను ధన్యుడిగా చేయగలిగిద్దా? ఏమండి, నువ్వు ధన్యుడు కాగలుగుతావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు రక్షించబడటానికి, ప్రియా దేవుని బిడ్డలారా, అభ్యంతరాలు ఏవైతే నీ దగ్గర పనిచేస్తున్నాయో దయచేసి నువ్వు త్వరగా వాటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్త ఏమండి 17:27 దయచేసి 18:6 చూడండి. చూసారా ఏం చేయాలంట? దాన్ని నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. ఇప్పుడు దాకా మనం ఏ వాక్యం విన్నాం? మనలో ఉండే అభ్యంతరాల గురించి మనం విన్నాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఏంటంటే మన వల్ల ఇతరులకు కలిగే అభ్యంతరాలు. మనలో ఉన్న అభ్యంతరాల గురించి ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే మన వల్ల ఇతరులకు కలిగేటువంటి అభ్యంతరాలు. చూడండి, నిన్ను బట్టి ఒక చిన్న పిల్లవానికి ఆటంకము కలిగినా అది నీ శ్రమకు కారణమవుతుంది. అర్థమవుతుందా? అభ్యంతరాలు ఎవరి వలన కలుగుతాయో వాడిని ఏం చేయమంటున్నాడు? వాడి మెడకి పెద్ద రాయి కట్టి వాడిని తీసుకెళ్ళి పెద్ద సముద్రంలో పడేయండి, ముంచేయండి. చూడండి ప్రియులారా, అభ్యంతరాలు కలుగు చేసేవాడి విషయంలో దేవుడు ఎంతో ఎట్లా ఉన్నాడో చూడండి. చాలామంది అభ్యంతరాలు కలిగిస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రమ, వారిని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నీ జీవితంలో ఎవరికైనా అభ్యంతరానికి కారణమవుతున్నావేమో దేవుని విషయంలో, దాన్ని నువ్వు మార్చుకోవాలి. కొంతమంది ఇళ్లలో పురుషులు ఉంటారు. ఏమండి, పురుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అభ్యంతరపరుస్తూ ఉంటారు, ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. వాళ్ళ విషయమై దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఒకసారి ఒక సాక్ష్యం ఒక ఆమె చెప్తుంటే విన్నా. కోడలు ఇద్దరు బాప్తీసం తీసుకున్నారంట, అత్త మాత్రం బాప్తీసం తీసుకోలేదంట. వీళ్ళు ప్రార్థనకి వెళ్తానన్నప్పుడల్లా అత్త పోట్లాడేదంట. ఏమే ఏ పెద్ద భక్తులు అంట, ఏ నరకానికి వెళ్తాయంట, మనం వెళ్ళమంట అని వాళ్ళని తిట్టేదంట అత్త. చూడండి, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అభ్యంతర పరిచేవాళ్ళు. దేవుని విషయమై అభ్యంతర పరిచేవాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వాళ్ళకు శ్రమ, అది వారికి శ్రమ. దయచేసి మీరు ఎవరికి ఎప్పుడు కూడా ఏ విధముగానైనాను ఏమండి అభ్యంతరము పడకూడదు, అభ్యంతరాన్ని కలిగించకూడదు. అది దేవునికి అయిష్టమైన కార్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 కొరింథీ 8:9. హల్లెలూయా. మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరముకు కలగకుండా చూసుకునుడి. ఇది విశ్వాసుల గురించి చెప్తున్నమాట. విశ్వాసులైన బిడ్డలు జాగ్రత్తగా వినండి.
కొన్నిసార్లు మన యొక్క క్రియలను బట్టి, మన నడవడికను బట్టి బలహీనులైన బిడ్డలు ఏమవుతున్నారంట? రక్షించబడినాక నీవు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు, నీ మాటలు, నీ నడవడి ఇతరుల అభ్యంతరానికి కారణమవుతుంది. నిన్ను బట్టే ఇంట్లో వాళ్ళు కానీ, నీ పొరుగు వారు కానీ అభ్యంతర పడుతున్నారు. ఇదిగో ఏం చూడు, మారు మనసు పొంది ఏం చేస్తుందో, ఇదిగో ఏం చూడు బాప్తిస్మం తీసుకొని ఏం చేస్తుందో, ఇదిగో ఏం చూడు ప్రార్థనకు గుడికి వెళతా ఏం చేస్తుందో. జాగ్రత్త సుమా, నీ ప్రవర్తన ఇతరులకు అభ్యంతరకరణం కాకూడదు. నీ నడవడి ఇతరులను ఆటంకపరచకూడదు. అదే ఈ రోజున చాలామందికి అభ్యంతర కారణమయ్యి చాలామంది క్రీస్తులోకి రాలేకపోతున్నారు. యేసు ప్రభు వారు చెప్పాడు, కొంతమంది తిండిని బట్టి కూడా అభ్యంతర పడే పరిస్థితులు ఉంటాయి. ఏమండి, దయచేసి అదే అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చదువమ్మా 13లో. హల్లెలూయా. ఈ ఆహారాన్ని తినుటను బట్టి కూడా ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే, అరే నువ్వు మారు మనసు పొందినోడివి, నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడివి, నువ్వు బాప్తిస్మం తీసుకున్నవాడివి, నువ్వు గుడికి వెళ్ళేవాడివి, నువ్వు ఇట్టుంటావు ఏంటి అని ఏదన్నా ఏ విషయంలో అయినా సరే అభ్యంతరం కలిగితే ఆ వ్యక్తి యొక్క రక్షణ కొరకు నేను దాన్ని మానేస్తాను. ఆ వ్యక్తి యొక్క రక్షణ కొరకు నేను దాన్ని మానేస్తాను. ఆ వ్యక్తికి అది ఇబ్బంది కలిగించేలా, అరే కూర్చో, మాట్లాడతారండి మీరు, కూర్చోండి, కదిలారా దెబ్బలు పడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో అభ్యంతరం కలగకుండుటకై మనము జాగ్రత్తగా చేసుకోవాలి. అభ్యంతరాలు కలగకుండుటకై మనం చాలా విషయాల్లో జాగ్రత్త చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తివి, నువ్వు దేవుని యందు నడిచే వ్యక్తివి. నువ్వు ఎలాగ ఉండాలంటే అన్ని విషయాల్లో ఏమండి మితముగా ఉండాలి, మృదువుగా సాత్వికంగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి. కొన్ని విషయాల్లో కొన్ని త్యాగం, అంటే విడిచిపెట్టాకైనా నష్టపోటాకైనా సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందండి? ప్రార్థనకి వెళ్ళే మనము ఓర్పు కలిగి ఉండాలి, త్యాగము కలిగి ఉండాలి, విడిచిపెట్టగలగాలి. ఏమండి, కొన్నిట్లో మనం మితంగా ఉండాలి. ఎక్కువగా కోరుకోకూడదు, ఎక్కువగా వెళ్ళకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా ఆశించకూడదు. ఇలాంటివి మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు పిల్లరా, మన ప్రవర్తన, మన భక్తి ఇతరుల అభ్యంతరాలకు కారణం కాకుండా ఉంటుంది. ఇతరులకు అభ్యంతరం కలిగించే నీ భక్తి ఏదైనా సరే దేవునికి ఇష్టం కాదు. గుర్తుపెట్టుకో. నువ్వెంత ప్రార్థన చేయగాక, నువ్వెంత గుడికి రాగాక, నువ్వెన్ని కానుకలు ఇగాక, నీ ప్రవర్తన బట్టి ఇతరులు అభ్యంతరపరచబడుతుంటే జాగ్రత్త సుమా, దేవుడు నిన్ను ఎత్తి సముద్రంలో పడేస్తాడు. జాగ్రత్త. యోనాను అట్లాగే పడేసాడు దేవుడు. పడేసాడే లేదా? కానీ కనికరం కలిగిన దేవుడు ఒక శాప ద్వారా రక్షించాడు అనుకో. బుద్ధిరాటాక అక్కడ చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని పిల్లలైన మనము సాత్వికంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, మితముగా ఉండాలి. కొన్ని వదిలిపెట్టి కూడా నష్టపోవటానికి కూడా సిద్ధపడి ఉండాలి. హద్దు దాటకూడదు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి కదా, నువ్వు ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు గుడికి వెళ్ళే వ్యక్తివి కదా, నువ్వేంటి ఈ స్థలంలోకి వచ్చావు? నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా నువ్వేంది ఈ తింటున్నావు? నువ్వు ఇలాగుంటున్నావు ఏంటి అని ఏదేని నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ అలవాట్లు ఏమండి నీ యొక్క సహోదరునికి అభ్యంతరం కలుగు చేస్తూ ఉంటుంటే వాటిని నువ్వు మానటం మంచిది. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఒక్కటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. దేవుని చిత్తాన్ని జరిగించటంలో నీకు అభ్యంతరంగా ఉన్న వాటన్నిటిని నువ్వు తీసేయాలి. నీ వల్ల దేవుని రక్షణ పొందుకోవడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వాటిని నువ్వు తీసేయాలి. ఈ 2 పాయింట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 విషయాల్లో మనల్ని మనం జాగ్రత్త చేసుకోగలిగితే ఏమండి మనకెంతో మేలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. ఒకవేళ నీవు ఏ విషయంలో అయితే ఇదవుతున్నావో ఆ విషయంలో నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు రాస్తున్నాడు 1 పేతురు 3:7. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏమంటున్నాడండి? కొంతమంది బలహీనులు ఉంటారు. ఏమండి, జ్ఞానముతో నువ్వు కాపురము చేయాలి. మీ ప్రార్థనలకు ఇబ్బంది అభ్యంతరం కలగకుండానట్లు. ఇదిగో ఈ పని నా ప్రార్థన జీవితానికి అడ్డు వస్తుంది అంటే దాని విషయంలో నువ్వు జ్ఞానంగా నడువు. ఇదిగో ఈ కారణాలను బట్టి నా ప్రార్థన జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, దేవునితో గడిపే సమయాన్ని నేను ఇదవుతున్నాను కాబట్టి దాన్ని తీసి పక్కన పడే. దాని విషయంలో జ్ఞానంగా నడుచుకో. జ్ఞానంతో కాపురం చేయి. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉండాలండి? జ్ఞానంతో కాపురం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఏ విషయమైనా సరే అభ్యంతరాలు అనేవి నీ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రియులారా, ఆ అభ్యంతరాలను నువ్వు జ్ఞానముతో, దేవుని ప్రార్థనతో నువ్వు ఇది చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమండి చాలా భయంకరమైన విషయం అన్నమాట. అభ్యంతరం అనే ప్రతి దాన్ని నీ దగ్గర నుండి నువ్వు తీసేసుకోవాలి. అది నీ ప్రార్థన జీవితానికైనా, నీ భక్తి జీవితానికైనా, నువ్వు దేవుని ఆరాధించి దేవుని చిత్తం జరిగించడానికైనా, నువ్వు రక్షణ పొందుకోవడానికైనా, ఏ విషయంలోనైనాను సరే ప్రియా దేవుని బిడ్డలారా, అభ్యంతర కారణమైనటువంటి ప్రతి దాన్ని కూడా నీవు విడిచిపెట్టాలి. నువ్వు వదులుకోవాలి, నువ్వు తీసేయాలి. తీసివేస్తేనే నీకు మేలు. లేదంటే అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వానికి ఏంటండి? శ్రమ. వాళ్ళకి శ్రమ. వారు శ్రమ పడతారని బైబిల్లో చెప్పబడింది. అసలుకి దేవుని విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహోదరుని విషయంలో నువ్వు ఇదైపోతున్నావేమో. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10 తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. ఆఖరిగా ఏం చెప్తున్నాడండి? అసలుకి అభ్యంతరం అనేదే రాకుండా ఉండాలంటే నీలో ఏముండాలి? ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ కలిగి ఉండేవాడు అసలుకి అభ్యంతరమే లేనివాడంట. ఎందుకని? ప్రేమ కలిగిన వాడు ద్రోహాన్ని తలపెట్టడం. అవునా కదా? నువ్వు ప్రేమించే వారికి ఎవరైనా ద్రోహం తలపెట్టగలుగుతావా? అసలుకి నువ్వు ప్రేమించే వారిని ఎవరైనా మాట అన్నాగా నువ్వు ఆగవు. వారి మీద పోట్లాడలేకపోయినా నీ మనసుకు బాధ కలిగింది. అవునా కదా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమండి, సహోదరుని ప్రేమించండి. ఎందుకంటే ఆ ప్రేమ కోప్పడదంట, ఆ ప్రేమ మసరపడదంట, ఆ ప్రేమ డంబంగా మాట్లాడదంట, ఆ ప్రేమ ఉప్పొంగదంట, ఆ ప్రేమ కీడు తలపెట్టదు, అది హాని చేయదు. ఆ ప్రేమ అన్నిటికీ తాళిద్దంట, అన్నిటినీ ఓర్చుకునేదంట. ఒక తల్లికి బిడ్డ పట్ల ప్రేమ ఉంటుంది. ఓరి నాయన, ఆ పిల్లోడు ఏం గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఎన్నైనా ఓర్చుకునేది. అవునా కదా? ఎన్నైనా తాళిద్ది.
ఎన్నైనా కడుపులో పెట్టుకుంటుంది. ఎందుకని? ఆ ప్రేమ అలాంటిది. ఆ ప్రేమలో కల్మషం ఉండిద్దా? ఉండదు. ఎన్నిటిని ఓర్చుకునిద్దో, ఎన్నిటిని తాళిద్దో, ఎన్నిటిని ఏమండి సహించిద్దో. హల్లెలూయా. గమనించండి, వాళ్ళు మొద్ద పెట్టిన వాళ్ళు అయినా కానీ వారిని ఎవరైనా అంటూ ఊరుకుంటారా? వాళ్ళకి ఏమైనా అయితే ఆగుతారా? అసలు కాదు. అవునా కాదు? ఎందుకని? ఆ ప్రేమ కళంకం లేనిది. గమనించండి, ప్రేమ ఎప్పటికైనా పవిత్రమైనదే. హల్లెలూయా. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావంటే ప్రియులారా, ఇక దానిలోకి అభ్యంతరం ఏది రాదు. ఎందుకని? ఆ ప్రేమ ఆ వ్యక్తి పట్ల చెడుగా అమర్యాదగా ప్రవర్తించదు కాబట్టి. ఆ ప్రేమ ఆ వ్యక్తి పట్ల అమర్యాదగా నడుచుకోదు. తాళిద్ది, ఓర్చుకునిద్ది, సహించిద్ది, క్షమించిద్ది, భరించిద్ది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమను కలిగి ఉండటం ద్వారా కూడా మనము అభ్యంతరాలు లేనివారుగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. అభ్యంతరాలు లేనివారుగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ ప్రేమను కలిగి ప్రియులారా దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రార్థన చేయడానికైనా, మందిరానికి రావడానికైనా, దేవుని చిత్తాన్ని చేయడానికైనా, రక్షణ పొందుకోవడానికైనా, మారు మనసు పొందుకోవడానికైనా అభ్యంతరం అనేది ఏదైనా కానీ దయచేసి నువ్వు దాన్ని తీసేసుకో. దాన్ని తీసేసుకుంటే నీకు నిత్య జీవం. దాన్ని తీసేసుకుంటే నువ్వు ధన్యుడవు. దాన్ని తీసేసుకుంటే శ్రమ నుండి తప్పించబడతావు. హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, అభ్యంతరాలు కలుగజేయని జీవితం. నీ ద్వారా ఇంకెవ్వరికి కూడా అభ్యంతరం అనేది కలగకూడదు. నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి అలా కలగకుండా ఉండడానికై ప్రియులారా నీవు ప్రేమను కలిగి ఉండాలి. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించగలగాలి, సహోదరుని ప్రేమించగలగాలి. యేసు ప్రభువు మనల్ని అందరినీ ప్రేమించాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు. అవునా కాదా? అందరినీ ప్రేమించాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నరుల పాదాలు కూడా ఆయన కడిగాడు. అంత తగ్గించుకున్నాడు, ప్రాణం ఇచ్చాడు. మీరు కూడా అలాగే ఉండమని చెప్పాడు. మనల్ని క్షమించాడు. మీరు కూడా అలాగే క్షమాపణ కలిగి ఇలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ఇక అభ్యంతరాలు ఆడి నుంచి వస్తాయి. అవునా కాదా? ఎవరన్నా నిన్న ఒక మాట అన్నప్పుడు నువ్వు ఓర్చుకోగలిగినప్పుడు, నువ్వు సహించగలిగినప్పుడు ఇక ద్వేషాలు ఆడి నుంచి వస్తాయి, అభ్యంతరాలు ఆడి నుంచి వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. అభ్యంతరం అనే దాన్ని త్వరగా బయట పెట్టండి, తీసేయండి. అది ప్రార్థన చేసుకోవటాకైనా, ప్రార్థనకు రావటాకైనా, ఏమండి చాలా విషయాల్లో మనం ఇదైపోతున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మీ జీవితాన్ని మీరు శాంతంగా పరిశీలించుకొని, ఎక్కడైనా అభ్యంతరం నాలో ఉండి దేవుని చేయలేకపోతున్నానా, లేక ఏదైనా నాలో ఉన్న అభ్యంతరం ఇతరులకు కారణమవుతుందా, ఇతరుల రక్షణకు, ఈ రెండింటిని మనం ఏమండి పరిశీలన చేసుకొని త్వరగా మనం విడిచిపెట్టేసేయాలి. విడిచిపెడితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాటలు దీవించునుగాక.